అయితే తెలంగాణ ప్రభుత్వం సంబంధించి ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం 2 సంవత్సరాల పరిపాలనకు సంబంధించి పదే పదే తెలంగాణ మీడియా అయినటువంటి టీ న్యూస్ కావచ్చు ఇతర డిజిటల్ మీడియా ప్రశ్నిస్తున్నటువంటి క్రమంలో అనేక రకాలుగా వేధింపులు అలాగే కేసులు పెడుతున్నటువంటి క్రమం కనబడుతుంది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు టీ న్యూస్ పైన కూడా ఇటు ఏదైతే అక్రమంగా ఐఎస్ఎల్ సంఘం సంబంధించి కేసు పెట్టినటువంటి సందర్భం చూడొచ్చు. అలాగే దానికి సంబంధించి సిట్ కూడా విచారణ చేపట్టాలని చెప్పేసి వేసినటువంటి సందర్భం చూడొచ్చు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రంజిత్ అందించడానికి సిద్ధంగా ఉన్నాడు. రంజిత్, చెప్పండి, మొత్తానికి ఈ అక్రమ కేసుల వల్ల ఒరిగేదేంటి, సాధించేది సిట్ వల్ల కూడా సాధించేది ఏంటి అనుకోవాలి మనం? తెలంగాణ ప్రజలు ఆకాంక్షలు కావచ్చు, తెలంగాణ సాధన కోసం కష్టపడింది టీ న్యూస్. తెలంగాణ రాష్ట్రాల సాధనలో భాగంగా చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్ర పోరాటానికి సంబంధించినటువంటి ప్రతి పోరాటంలో ముందుండి ప్రజల పక్షాన పోరాడింది టీ న్యూస్. అలాంటి టీ న్యూస్ అనేది గత 10 సంవత్సరాల్లో కూడా ప్రజలకు ఏమి కావాలో, ప్రజలకున్న సమస్యలు ఏంటిది, దాంతో పాటుగా వచ్చేసే రైతులకు కావచ్చు, విద్యార్థులకు కావచ్చు, దాంతోపాటుగా సామాజికంగా ఉన్నటువంటి ప్రతి ఒక్క అవేర్నెస్ ప్రోగ్రామ్ చేసినటువంటి టీ న్యూస్ అనేది కూడా ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్ర సాధించిన కాంక్షి నేటి వరకు కూడా ఏది కూడా తప్పుని ఆరోపణ చేసి ఏది కూడా ప్రచురించని దాన్ని కేవలం కూడా రేవంత్ రెడ్డిని ప్రశ్నిస్తున్నటువంటి ప్రజలకు అబద్ధాల హామీలు ఇచ్చినటువంటి గద్దెనెక్కినటువంటి రేవంత్ రెడ్డి ఎక్కిన 2.5 సంవత్సరాల్లో మోసం చేసినటువంటి మోసాన్ని కావచ్చు, అతను చేస్తున్నటువంటి భాగవతాన్ని బట్టబయలు చేస్తుంది టీ న్యూస్. అలాంటి టీ న్యూస్ పైన కూడా ఏమీ కూడా ఐఏఎస్ అధికారులను అడ్డం పెట్టుకొని అక్రమ కేసులు పెట్టిస్తుందని చెప్పగలుగుతుంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఐఏఎస్ అధికారులకు సంబంధించినటువంటి సంఘం ఏదైతే ఉందో ఆ సంఘం కూడా సీసీఎస్కి వెళ్ళి ఒక ఐఏఎస్ అధికారిని దూషించినట్లుగా, వాళ్ళపైన తప్పుడు మాటలు మాట్లాడినట్టుగా చేసినటువంటి ఏదైతే అక్రమ కేసులు ఉందో ఈ అక్రమ కేసులు పెట్టినటువంటి ఈ అధికారులకు సంబంధించిన వానికి కూడా పోలీసులకు వత్తాసుగా పలికిస్తూ దానిపైన వచ్చేసి బిఎన్ఎస్ చట్టం కింద 75, 78, 79 దాంతోపాటుగా 351, 352 చట్టం కింద బిఎన్ఎస్ యాక్ట్ కింద కేసులు నమోదు చేసి దాంతో ఒక ప్రముఖ ఛానల్ అయినటువంటి ప్రముఖ ఛానల్తో పాటుగా టీ న్యూస్ పైన దాంతో పాటుగా వచ్చేసి దీంతో పాటుగా 8 యూట్యూబ్ ఛానళ్ళ పైన కూడా కేసు పెట్టారు. అంటే ఏదైతే ఇప్పుడు నగరంలో కావచ్చు, దాంతోపాటుగా తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే చూసుకున్నట్లయితే ప్రజలకు ఇచ్చిన ఆంక్షలు ఏదైతే ఉన్నాయో, కోరికలు ఏదైతే ప్రభుత్వం కేసీఆర్ వచ్చిన కాంచి తెలంగాణ రాష్ట్రం ఒకవైపు అభివృద్ధి కావచ్చు, మరోవైపు సంక్షేమ పథకాల్లో ఎక్కడ కూడా తగ్గకుండా ప్రజలకు కావాల్సిన సంక్షేమాలు అందించింది ఆనాటి నాయకుడు తొలి ముఖ్యమంత్రి కేసీఆర్. అయితే 2.5 సంవత్సరాల్లో కూడా తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా చేసి దాన్ని కట్టుకోవడానికి, అంటే ఏదైతే గతంలో చేసినటువంటి చరిత్రలో నిలిచిపోయేటువంటి ఒక సెక్రటరీ లాంటిది కావచ్చు, ప్రజలకు ఇచ్చినటువంటి ఒక రైతు బంధు లాంటిది కావచ్చు, అలాంటివి చేపించినటువంటి ఆ ప్రభుత్వం కావచ్చు, దానిపైన ఏమీ చెక్కక ఏమీ తోయక దానితో పాటుకు వచ్చేసి ఇప్పటికే ఒకవైపు జిల్లాలు అంటాడు, మరోవైపు వచ్చేసి హైదరాబాద్కు రెవెన్యూతో పాటుగా హైదరాబాద్ అభివృద్ధి చెందుతుంటే దాన్ని 3 ముక్కలు చేసినా కావచ్చు, ప్రతిదీ కూడా బట్టా బయలు చేసుకుంటూ ప్రశ్నిస్తుంది టీ న్యూస్. అలాంటి టీ న్యూస్ని టార్గెట్ చేసుకుంటూ దానిపైన అక్రమ కేసులు పెడుతూ దాంతో పాటుగా భయభ్రాంతులకు గురి చేయాలని అనుకుంటున్న ఏదైతే రేవంత్ రెడ్డి ఉందో దానిని అడ్డం పెట్టుకోవడానికి ఐఏఎస్ అధికారులను పెడుతారు. ఒక ఐఏఎస్ అధికారిగా ఉన్న ఒక వ్యక్తి, ఐఏఎస్ అధికారిగా ఉన్న వ్యక్తికి ఏదైనా ఇబ్బందులు తలెత్తుతున్నైతే దానికి డిప్రెషన్ షూట్ వేసుకోవచ్చు. దాంతో పాటుకు వచ్చేసి ఆమె అలాంటి కేసు వేసుకునే హక్కు ఉంది. దాంతో పాటుగా ఒక జిల్లాకు సంబంధించిన దాంట్లో కావచ్చు, ఏదైతే మంత్రుల మధ్యన కుమ్మలాట ఉందో, రేవంత్ రెడ్డి కావచ్చు, ఆయన యొక్క సహచర మంత్రి బృందం కావచ్చు, వాళ్ళందరూ కూడా కలిసి దాంట్లో వచ్చేసి వాళ్ళ మధ్యన గొడవలు ఏదైతున్నాయి అవి తారాస్థాయికి లేవడం, దాంతో పాటుగా వచ్చేసి రేవంత్ రెడ్డి మించిన నాయకులు కావడం, దాంతో పాటుగా మంత్రులు వచ్చేసి ఒకరి మాట ఒకరు వినకపోవడం వల్ల వాళ్ళ మధ్యన జరిగినట్టు సయోధ్య లేకుండా దానిని అడ్డం పెట్టుకోవడానికి ఒకరిపైన ఒకరిని ట్యాప్ చేసుకుంటూ ఒకరి యొక్క సంబంధించిన విచారణలు ఏదైతే ఏం జరుగుతుందో దాన్ని తెలుసుకోవడానికి మధ్యగానే ఈ కేసులు అనేది అక్రమ కేసులు పెడుతుందనేది కూడా తెలుస్తుంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఏదైతే ఒక మంత్రి ఉన్నాడో ఆ మంత్రికి సంబంధించినటువంటి విచారణ కావచ్చు, దానికి సంబంధించిన ఐఏఎస్ అధికారిని కావచ్చు, దానికి సంబంధించిన ఏదైతే కీలక విషయాలు ఉన్నాయో అవి బయట లీకులు వచ్చాయని చెప్పేసి దానిపైన కొన్ని ప్రముఖ ఛానళ్లతో పాటుగా టీ న్యూస్లో అవుతుంది. కానీ టీ న్యూస్లో అలాంటి ప్రచారం ఎక్కడ రాలేదు, అలాంటిది ఏమీ చేయలేదు. కానీ కేవలం బట్టగాల్చి మీద వేయడమే అనేది కూడా రేవంత్ రెడ్డి సర్కార్ చేస్తుందని చెప్తూ, అంటే తప్పుడు కేసులు పెట్టడము, తప్పుడు కేసులతో పాటుగా ఇబ్బందులు పెట్టాలనుకుంటుంది. కానీ ఎన్ని చేసినప్పటికీ కూడా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాడినటువంటి టీ న్యూస్ అనేది ప్రజల గొంతుకగా నిలుస్తుంది, ప్రజల పక్షాన నిలుస్తుంది. కానీ ప్రజల యొక్క సమస్యలు అనేది ఎప్పుడు వెలికి తీస్తూనే ఉంది. ప్రజలకు ఇచ్చిన హామీలు కావచ్చు, ఒకవైపు విద్యార్థులు రోడ్డు మీదకి వచ్చి వాళ్ళ సమస్యలు ఉంటే వాళ్ళందరినీ తీసుకొని పోయి జైల్లో వేసి అక్రమ కేసులు పెడుతున్నారు. మరోవైపు వచ్చేసి ప్రజా సమస్యల కోసం వచ్చేసి రైతులు వాళ్ళందరికీ కూడా చెప్పులు అరిగేలా వచ్చేసి యూరియా కోసం తిరిగి వాళ్ళందరూ కనీసం యూరియా రాకపోతే వాళ్ళందరూ లైన్లో చెప్పులు పెట్టేసి లైన్లో నిలబడితే వాళ్ళందరినీ తీసుకొని పోయి ఉరేసుకొని ఉన్న రైతులను కూడా చూడనటువంటి శోభకు గురైన కూడా దాన్ని తెలుసుకున్నటువంటి రేవంత్ రెడ్డి సర్కార్ వాళ్ళపైన కేసులు పెడుతుంది.
నిరుద్యోగులపైన కేసులు పెడుతుంది, దాంతోపాటుగా విద్యార్థులపైన కేసులు పెడుతుంది. ఆఖరికి హెచ్యు విద్యార్థులు 420 ఎకరాల అమ్మకానికి పెట్టినటువంటి రేవంత్ రెడ్డి సర్కార్ దానిపైన ఖచ్చితంగా పోరాటం చేసింది టీ న్యూస్. అలాంటి టీ న్యూస్ ఈరోజు 400 ఎకరాల భూమిని కాపాడడంలో కీలక పాత్ర వహిస్తే, ప్రధానంగా చూసుకున్నట్లయితే ఏదైతే మంత్రి పైన కథనం రాసింది ఓ ఛానల్, ఎన్టీవీ ఛానల్, ఆ ఛానల్లో ప్రస్తావించింది, ఆ కథనం రాసింది. కాకపోతే టీ న్యూస్ ఆ కథనానికి కావచ్చు, ఆ ఇష్యూకి సంబంధించి ఎక్కడ కూడా ప్రస్తావించలేదు, ఎక్కడ టెలికాస్ట్ చేయలేదు. చేయనప్పటికీ కూడా ఇలా తప్పుడు కేసు బనాయించడం కరెక్ట్ అంటారు. ప్రధానంగా చూసుకున్నట్లయితే ఎన్టీవీలో వచ్చిన అంశాలు ఏదైతే ఉన్నో దానికి సంబంధించిన ఆడియో లీకింగ్ కావచ్చు, దాంతో పాటుగా వచ్చేసి ఏదైతే అంశాలు వచ్చినాయో దానిపైన వాళ్ళకి సంబంధించినటువంటి పోలీసులు కావచ్చు, దాంతోపాటుగా సిట్ అధికారులు కావచ్చు, వాళ్ళందరూ కూడా కేవలం దానికి సంబంధించినటువంటి అపాలజీ చెప్పాలనేది ఒక టీ న్యూస్కి ఏకంగా సిట్ అధికారుల దర్యాప్తు చేయాలని, దాంతో పాటుగా వచ్చేసి వాళ్ళపైన కేసులు పెట్టాలని కూడా వేస్తుంది. అంటే చట్ట ప్రకారంగా వచ్చేసి శాంతి భద్రతలు వాటిల్లే విధంగా, దాంతో పాటుగా మహిళల భద్రత కూడా అభద్ర చేయడం అనేది వాళ్ళతో పాటుగా వచ్చేసి వాళ్ళని కించపరచడం లాంటి కేసులు పెట్టడం అనేది దారుణమని చెప్పేసి చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. గత 10 సంవత్సరాల్లో టీఆర్ఎస్ ఉన్న 10 సంవత్సరాల్లో కావచ్చు, దాంతోపాటుగా టీ న్యూస్ పోరాటం నుంచి నేటి వరకు ఉన్న దాంట్లో కూడా ఎక్కడ కూడా ప్రజలను కావచ్చు, దాంతోపాటుగా మహిళలను గౌరవించడంలో కూడా టీ న్యూస్ అనేది ఎప్పుడు ముందున్నది విషయం అనేది కూడా తెలంగాణ ప్రజలందరికీ తెలిసిందే. కానీ కేవలం ప్రజల పక్షాన పోరాడుతున్నటువంటి ఛానల్ టీ న్యూస్, దాంతోపాటుగా ఒక వేదికగా ఇటువైపు ప్రజలు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, దాంతోపాటుగా నిరుద్యోగులు కావచ్చు, ప్రతి ఒక్కరి పోరాడడంతో పాటుగా ఏదైతే అక్రమంగా భూములు అమ్మేసి దాంతోపాటుగా అప్పులు కట్టడానికి, దాంతోపాటుగా ఇప్పటికీ కూడా కోట్ల రూపాయలు అప్పులు చేస్తుంది. కానీ ఎక్కడ కూడా కొబ్బరికాయ కొట్టని పరిస్థితి అనేది రేవంత్ రెడ్డి సర్కార్ది. ఎక్కడ ఒక బ్రిడ్జి ఓపెన్ చేయలేదు, ఎక్కడ ఒక శంకుస్థాపన లేదు. ఇప్పటికీ కూడా గతంలో కేసీఆర్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఉద్యోగాలు అవుతున్నాయో ఈ రిటర్న్ టెస్ట్లు అయిపోయినానికి పత్రాలు అందించింది మాత్రమే రేవంత్ రెడ్డి సర్కార్. అలాంటి రేవంత్ రెడ్డి సర్కార్ నేటి మాటలు అనేది మాట్లాడడానికి, దాన్ని ప్రశ్నిస్తున్నటువంటి ఏకైక ఛానల్ తెలంగాణ ప్రజల గొంతుగా పోరాడుతుంది. కాకపోతే ఆ ఛానల్ అన్నిటికీ కూడా కేవలం మాట మందలింపు కానీ దీనికి ఏదైతే ప్రశ్నిస్తుందో దాన్ని టీ న్యూస్ పైన కూడా ఏదైతే ఐఏఎస్ అధికారులని అడ్డం పెట్టుకొని, ఆ అధికారాన్ని అడ్డం పెట్టుకొని అక్రమ కేసులు పెట్టేసి సిట్ చేస్తున్నట్టున్నారు. సిట్ దర్యాప్తు అనేది బాగుంది, కానీ చూడటానికి బాగుంది. ఒకవైపు వచ్చేసి లంగచర్లలో ఉన్న ఏదైతే రైతులు ఉన్నారో వాళ్ళ భూములను అక్రమంగా లాక్కున్నారు, వాళ్ళందరూ రోడ్డు మీదకి పెట్టి ప్రశ్నించే వేయడం కంటే ప్రధానంగా జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తున్నాం 2 సంవత్సరాలుగా. ఏదైతే ఒక మంత్రి కొండా సురేఖ సంబంధించి ఆమె డైరెక్ట్ గా మీడియా ముందు చెప్పింది, వాళ్ళ కూతురు కూడా చెప్పింది, ఎవరు బెదిరించారు, ఎవరు గన్ను పెట్టారు ఏందనేది కూడా. మరి దాని గురించి సిట్ చేయాల్సినటువంటి అవసరం లేదా? ఇంకొక మంత్రి పొంగులేటి తనయుడు ఆ కుమారుడు ఏదైతే బౌన్సర్లను పట్టుకొని ఒక దగ్గర బెదిరించినటువంటి సందర్భాలు చూసినాం. దానిపైన ఎఫ్ఐఆర్ లేదు, ఆ సిట్ ఏర్పాటు చేసినటువంటి అవసరం లేదా? ఇవన్నీ వదిలేసి ఎందుకు ప్రశ్నించే గొంతుగా తెలంగాణ తొలి ఛానల్ అయినటువంటి టీ న్యూస్ పైన ఎందుకు ఇలాంటి అభియోగాలు చేయడం, ఇలా సిట్ విచారణలు చేపట్టాలనే ఆలోచన ఎందుకు రావాలి? సురేష్, ఏదైతే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాతో పాటుగా హోంమంత్రి శాఖను కూడా తన దగ్గర పెట్టుకుంది కేవలం ఇలాంటి ఒక అధికారులను ఆడుకోవడానికి. ఏదైతే పోలీస్ అధికారులను ఆడుకుంటారో వాళ్ళకి సంబంధించి అడ్డం పెట్టుకొని వచ్చేసి ఆయన అక్రమణలు కావచ్చు, ఆయన ప్రశ్నిస్తున్న వాళ్ళని పైన కేసులు పెడుతున్నటువంటి రేవంత్ రెడ్డి దగ్గర ఉన్న హోంమంత్రి శాఖలో, అదే శాఖలో పనిచేస్తున్నటువంటి పోలీసు వాళ్ళకు ఈ రోజు వరకు కనీసం డిఎల్ఈ అయిన పరిస్థితి, వాళ్ళకు పిఆర్సీఎల్ అయిన పరిస్థితి, ఏమి ఇవ్వకుండా వాళ్ళని ఇబ్బందులు పెట్టుకుంటూ వాళ్ళకు వాళ్ళ ఇబ్బందులు బయటికి చెప్తుంటే ఎవరైతే ప్రశ్నిస్తారో వాళ్ళని ఇబ్బందులు పెట్టిన పరిస్థితి. దీంతో పాటు చూసుకున్నట్లయితే కొండా సురేఖ వాళ్ళ కూతురు డైరెక్ట్ వచ్చేసి మీడియా ముందుగా డైరెక్ట్ మాట్లాడి రేవంత్ రెడ్డి కావచ్చు, దాంతోపాటుగా పోలీసులు రేవంత్ రెడ్డి చెప్పిన మాటలు హోంమంత్రి శాఖను దగ్గర పెట్టుకొని కూడా ఆటలాడిస్తుండు. ఎన్ని ఆటలాడించినా రేవంత్ రెడ్డికి ఖచ్చితంగా వార్నింగ్ ఇస్తున్నాం, పోలీసులకు కూడా వార్నింగ్ ఇస్తున్నాం, మా ఇంటికి రావద్దని కూడా కొండా సురేఖ కూతురు వచ్చేసి వార్నింగ్ ఇచ్చింది పోలీసులకు, రేవంత్ రెడ్డికి. దాంతో పాటుగా వచ్చేసి అక్రమంగా ల్యాండ్ గ్రాబింగ్ చేస్తున్నటువంటి వ్యక్తులపై, దాంతోపాటుగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి కుమారెడ్డి పైన అతను చేస్తున్న అగత్యాలను తట్టుకోలేక అతనిపైన కేసులు పెడితే అతన్ని ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ చేసి కూడా కానరాని ప్లేస్కు పంపించిన పరిస్థితి కనబడుతుంది. కానీ వాటి మీద సిట్ ఉండదు. ప్రశ్నించే వారిపైన సిట్ ఉంటుంది, ప్రశ్నించే ఛానల్ పైన సిట్ ఉంటుంది, ప్రశ్నించే ఏదైతే పేపర్ ఉందో దినపత్రిక మీద సిట్ కేసులు ఉంటాయి. తప్పితే ప్రజల పక్షాన పోరాడడానికి దేనికి సిట్ ఉండదు. లగచేర్లలో అంతమంది భూములు ఇబ్బందులు పడుతుంటే దానిపైన సిట్ దర్యాప్తు ఎందుకు వేయలేదు రేవంత్ రెడ్డి సర్కార్? హెచ్సియు భూములని 420 భూములకు సంబంధించినటువంటి విద్యార్థులందరికీ దాదాపు జింకలు కావచ్చు, వన్యప్రాణులన్నీ చనిపోతే మా భూములు మాకు కావాలని పోరాటం చేస్తే దానిపైన వచ్చేసి కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా, సుప్రీంకోర్టు నుంచి కూడా ఒక కమిటీ వచ్చింది. అలాంటి పైన ఎందుకు వేయలేదు రేవంత్ రెడ్డి సిట్ ఎందుకు వేయలేదని కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితి కనబడుతుంది. దాంతోపాటుగా నిరుద్యోగులు వాళ్ళకు ప్రతి సంవత్సరం
సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పాడు. మాట మార్చి 2.5 సంవత్సరాల్లో కనీసం 2 లక్షల దేవుడి వరకు కనీసం 50,000 ఉద్యోగాలు లేదు. దానిపైన ఎందుకు సిట్ చేయలేదు? ఎందుకు విద్యార్థులకు న్యాయం చేయలేదు? ప్రశ్నిస్తున్న వ్యక్తులను తీసుకొని పోయి జైళ్ళల్లో 24 గంటలు మంచినీళ్ళు లేకుండా పెట్టి దాంట్లో కొట్టిన పరిస్థితులు ఉన్నాయి. దానిపైన ఎందుకు సిట్ దర్యాప్తు లేదు? అంటే ఓన్లీ పోలీస్ యంత్రాంగాన్ని తన కోసం వాడుకుంటుంది తప్పితే ప్రజల పక్షాన కావచ్చు, ప్రజల పోరాటాలు కావచ్చు, ప్రజల యొక్క సమస్యలు తీర్చుకోవడంలో రేవంత్ రెడ్డి శూన్యమని కూడా ఇకవైపు విశ్లేషకులు కావచ్చు, దాంతోపాటుగా తెలంగాణ ప్రజలు చెప్తున్నారు. ఖచ్చితంగా ఎన్ని కేసులు పెట్టినా ఎన్ని చేసినా రాబోయే రోజుల్లో కావచ్చు, రాబోయే 2 సంవత్సరాలు కూడా ఖచ్చితంగా ప్రజల పక్షాన టీన్యూస్ అనేది పోరాడుతుంది. దాంతోపాటుగా వచ్చేసి ప్రజా సమస్యలను వెలికితీసి ప్రజలకు అండగా నిలబడుతుంది తెలంగాణ టీన్యూస్. రంజిత్, ప్రధానంగా మొన్న ఏదైతే సర్పంచ్ ఎలక్షన్ సంబంధించి రిజల్ట్ తర్వాత ఇదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడినటువంటి సందర్భం ఒకసారి గుర్తు చేయాల్సి వస్తుంది. ప్రధానంగా ఏదైతే ఒక మాట మాట్లాడాడు, ఏదైతే మీడియాను అణిచివేయడం నాకు పెద్ద విషయం కాదు, చాలా త్వరలోనే అణిచివేస్తా అని చెప్పేసి ఒక మాట మాట్లాడాడు. ప్రధానంగా ఛానల్ పేరు ప్రస్తావించకపోయినా ఇప్పుడు మాత్రం ఈ అణిచివేత ధోరణి ఏదైతే ఆంధ్ర మీడియాకు మాత్రం వత్తాసు పలుకుతున్నాడు అని అనుకోవచ్చు. ప్రధానంగా తెలంగాణ మీడియాకు సంబంధించి ఇలా సిట్టు విచారణ కావచ్చు, లేక ఇలాంటి వేధింపులే అణిచివేత ధోరణిలో భాగమే అనుకోవాలి ఇవన్నీ. సురేష్, ఇంతవరకు కూడా తెలంగాణ రాష్ట్ర కోసం పోరాటం చేసిన వ్యక్తి కాదు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. తెలంగాణ రాష్ట్రం యొక్క సమస్యలు తెలిసినవాడు, హద్దుల గురించి తెలిసినవాడు కాదు రేవంత్ రెడ్డి. ఎందుకనంటే తెలంగాణ పక్షాన తెలంగాణ కోసం పోరాడింది ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్. తెలంగాణ యొక్క ఆంక్షలు కావచ్చు, కోరికలు కావచ్చు, వాళ్ళ సమస్యలు అనేది ప్రతి ఒక్కటి తెలిసి తెలంగాణ రాష్ట్రానికి నీళ్లు రావాలి, నిధులు రావాలనే కోరికలు తీసింది ఆ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్. కానీ తెలంగాణ రాష్ట్రానికి కొత్తగా ఏదో జరుగుతుంది, ప్రజలు అనేది మార్పు కావాలనుకున్నారు. మార్పు అంటే ప్రజలకు ఖచ్చితంగా ప్రజల పక్షాన ఏ మార్పు కావాలో ఆ మార్పు ఉంటుంది. ఆఖరికి రోడ్డు మీద ఉండే ఒక వ్యక్తి అతను భార్యను తీసుకొని పోతే ఆ భార్యకి అనేసి అక్కడే వాళ్ళ అకౌంట్లో నుంచి అమౌంట్ డెబిట్ కావాలనే విషయం ప్రెస్ మీడియా ఆధారంగా చెప్తుండు. దాంతోపాటుగా ప్రజల సమస్యలు కావచ్చు, వాళ్ళు చేస్తున్నటువంటి అగత్యాలు కావచ్చు. ఒకవైపు మంత్రులు వాళ్ళ సీట్లలో కూర్చొని 100 కోట్ల కుంభకోణాలు చేస్తున్నాయి. ఒక జిల్లాలో ఒక మహిళా మంత్రికి సంబంధించినటువంటి పిఏ 100 కోట్ల రూపాయల ఇసుక దందా చేశారు. మరోవైపు చూసుకున్నట్లయితే ఒక ఫైల్ మీద 200 కోట్ల దందా చేశాడు ఒక పిఏ. అంటే మంత్రులు రూపాయలు సంపాదించుకోవడంలో తప్పితే ప్రజల సమస్యలు ఈ రోజు వరకు బాగోగులు చూడలే, ప్రజలకు ఇస్తాన్న సంక్షేమ పథకాలు ఇవ్వలే, ప్రజలకు చేస్తున్నటువంటి అభివృద్ధి శూన్యం. ఇప్పటివరకు గ్రామ పంచాయతీలకు దాదాపు 2 సంవత్సరాలుగా వాళ్ళకి సంబంధించిన బకాయిలు ఈ రోజు వరకే లే. కానీ ఏ ఛానల్ కూడా అంటే తెలంగాణ రాష్ట్రంలోని ప్రజల సమస్యలు కావచ్చు, అవన్నిట్లో తెలంగాణ సమస్యను వెలుగుదించడంలో ముందంజ ఉంటుంది టీ న్యూస్. అలాంటి టీ న్యూస్ని అంచివేసినట్లయితే ఎవరు కూడా అడ్డురారు. ఎందుకంటే కేవలం డబ్బుతోని కొనుగోలు చేయొచ్చనే ఆలోచనతోనే ఈ విధంగా చేస్తున్నాడు. కానీ ఎవరెన్ని చేసినా ఖచ్చితంగా జర్నలిజం అనేది నిక్కార్స్గా ఉంటుంది. తెలంగాణ రాష్ట్ర పక్షాన కావచ్చు, తెలంగాణ రాష్ట్ర ప్రజల కోరికలు, వాళ్ళ సమస్యలు వెలికి తీయడంలో వాళ్ళ వైపు ముందుండేది టీ న్యూస్. కాబట్టి ఖచ్చితంగా పోరాటం నుంచి నేటి వరకు ప్రజల పక్షాన ఉంటుంది, ఇప్పటి నుంచి కూడా ఉంటుంది. అక్రమ కేసులు ఎన్ని పెట్టినా కూడా నిజాయితీగా ఉంటుంది. ఇప్పటి వరకు ఐఏఎస్ అధికారులకు సంబంధించినది ఎలాంటి టెలికాస్ట్ చేయనటువంటి టీవీస్కు సిట్ అధికారులు నోటీస్ ఇస్తారని, దర్యాప్తు చేస్తారని, చూడు ఏం చేశారని దర్యాప్తు చేస్తారు. కేసీఆర్ ప్రభుత్వం అభివృద్ధి చేస్తే దాన్ని చూపెట్టేసి ప్రజల పక్షాన సమస్యలను చూపెట్టడానికి కేసులు వేసేది, రేవంత్ రెడ్డి చేస్తున్న తప్పులను చూపెట్టడానికి కేసులు వేసేది, ప్రజల పక్షాన పోరాడుతున్నందుకు కేసు వేస్తారా, హెచ్సి తరపున పోరాడుతున్నారు కేసు వేస్తారా, లగచర్ల పక్కన పోరాడుతున్నందుకు కేసేస్తారా, నిరుద్యోగుల పక్షాన నిలబడుతున్నందుకు కేసేస్తారా, ఏం వేస్తారని కూడా ఒకవైపు విశ్లేషణలు కావచ్చు తెలంగాణ ప్రజలు చెప్తున్నారు. ఏది ఏమైనప్పటికీ నికార్సుగా ప్రజల పక్షాన నిలబడుతుంది టీ న్యూస్ అని కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. సురేష్.